హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మీ అందరూ బాగోవాలని భగవంతుని కోరుతున్నాను. ఇవాళ ముఖ్యం ఏంటో తెలుసా? నా బర్త్డే. అమ్మా, నా వయసు ఇప్పుడు 50 దాటి 51లోకి వెళ్తున్నాను. ఈవేళ పొద్దునుంచి వీడియో చేద్దాం అనుకున్నాను రా. ఎవరొకరు ఫోన్లు చేయడం, అమ్మా బర్త్డే విషయం చెప్పడం, మొత్తం మా ఊళ్ళంతా సర్లే అని చెప్పి ఇప్పుడు ఈవినింగ్ కేక్ కత్తిరింతాను అన్నాడు మా మనవడు. 10th క్లాస్ కదమ్మా స్టార్ట్ అయింది, అందుకని చెప్పి కుదరట్లేదు. పిల్లోడికి ఇప్పుడే వచ్చి కేక్ పట్టుకొచ్చాడు. మీ అందరితో నేను షేర్ చేసుకోవాలి, ఈ ఆనందం పంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంట్లో పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. అది ఎవరెవరికి ఆనందం? బిడ్డలు కాదు, మనవలు చేస్తారు. మనవలకే మామలు ఇష్టం, ఎందుకంటే పిల్లల్ని మనం ఎత్తుకోం, మన తల్లిదండ్రులు ఎత్తుకుంటారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకో, మేము ఎత్తుకుంటాం. మనవడు ఇలా చేశాడనేటప్పటికి ఎంతో ఆనందం అన్నమాట. అది మనకు తెలియకుండా చేయడం ఇంకా సర్ప్రైజ్. ఇగో చీర నచ్చిందా? చీర తీసాడు మా మనవడు. అమ్మా, మీతో పంచుకోవాలని చెప్పి ఎంతో ఆనందంగా ఉందన్నమాట. చుట్టాల బంధుత్వం కాదు, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలీదు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, ఎంత జనం అయ్యారు నాకు, ఎంతమంది ఫాలోవర్స్ ఏమ్మా. అందుకని చాలా సంతోషంగా ఉంది, మీ అందరితో పంచుకోవాలి ఈ ఆనందాన్ని అని చెప్పి కేకు మీ సందర్భంలో కట్ చేయాలని అనిపించింది. ఏమ్మా, మంచిగా స్వీట్ తయారు చేస్తాను, చేసి అప్పుడు వచ్చి కేక్ కట్ చేద్దాం, ఓకేనమ్మా? బయట నుంచి టిఫిన్ చెప్పేసాం, ఏదో ఒకటి నా చేతితో చేయాలి కదా. అందుకని సింపుల్గా కొద్దిగా రవ కేసర్, నేను సేమియా కేసర్తో స్టార్ట్ అయ్యాను యూట్యూబ్లోకి ఏమ్మా. అందుకని ఇప్పుడు కొద్దిగా రవ కేసర్ మీ అందరి కొరకు సింపుల్గా వేయించుకుందాం రవని. కప్పు రవ్వమ్మ, కప్పు పంచదార. మీరు వేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే వైట్గా చేసుకోండి, ఓకేనా? నేను కొద్దిగా వేస్తాను, కుంకుమ పువ్వు వేస్తాను నేను. ఆ డ్రై ఫ్రూట్స్ కొట్టుకాడికి వెళ్ళమంటుంటే మా వాళ్ళు రేపు మాపు అంటున్నారు. ఎక్కువ స్పీడ్లో కుంకుమ పువ్వు వాడతాను నేను అమ్మా. ఇదిగో జస్ట్ లుక్ కనపడాలి కదా మరి. బాదం, పిస్తా, జీడిపప్పు మిక్సీ పట్టుకోండి. పప్పులు తింటలేదు, మా అన్నయ్య గారు కోళ్ళు ఉంది, జీడిపప్పు తింది, పక్కన ఏరేసి పక్కన ఎడుతుంది, బాదం పప్పు పక్కన ఎడద్ది. బాదం, పిస్తా, జీడిపప్పు బరగ్గా పట్టుకోండి, మిక్సీ పట్టుకుంటే పిల్లలకు కూడా తిన్నోళ్ళు కూడా తినేస్తారు, ఏరుకోవడానికి ఉండదు. ఇలా వేపేసుకున్నాం అనుకో, చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు, ఎవరు ఇల్లు బట్టి వాళ్ళు చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను రా. అదిగో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనం. ఇది కమ్మటి వాసన వచ్చేది తెలిసిపోతుంది మనకి, ఏగింది ఏగలేంది. సింపుల్. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, ఇంట్లో ఏమీ లేదనుకో, వాళ్ళతో మాట్లాడతా చక్కగా చేసుకోవచ్చు, రుచికి రుచి. వేసవకాలం ఇంట్లోనే చేసుకోవాలమ్మా, బయట నుంచి ఏం తెచ్చుకునేలాగా అట్లా ఉండకూడదు పరిస్థితులు. చక్కగా ఉన్నంతలో. ఎక్కువ వేసవకాలంలో సగ్గుజావ తాగండి, సగ్గుజావ సలవ. పొద్దున్న చెయ్యాలి ఈ వీడియో. మా పిన్ని గారు అమ్మాయి వాళ్ళు అందరూ వచ్చారు, వచ్చేసింది కలరు. తిప్పడం మట్టుకు మానకండి, మాడు పట్టేస్తుంది. సిమ్లో పెట్టుకున్నానా, ఇది వేసేస్తున్నాను పంచదార. పంచదార వేసాక కూడా కొద్దిగా తిప్పుకోండి.
అప్పట్లో పుట్టినరోజులకి కేకులు గట్టు ఉండే కదా మా చిన్నప్పుడు, తెలీదు. కొంచెం పరమాన్నం వండుతాం, పరమాన్నం వండి కథ గిన్నెలో పోయడం, అందరికీ దండాలు పెట్టి ఒక్కొక్క గ్లాసు వెళ్ళి అందరికి ఇచ్చరండి అంటాం. ఆ గ్లాసులు పట్టుకుని వెళ్ళిపోతామే అందరికీ ఇవ్వడానికి. పోతున్నాను చూడమ్మా వాటరే. అదిగో ఓకేనమ్మా, అంతే. ఇవాళ ఒక ఆవకాయ పట్టామంటా, మా మేనల్లుడి గారికి ఆవకాయ పట్టాం. దగ్గరికి వచ్చేస్తే తిప్పుతూ ఉండండి అమ్మా, తిప్పపోతే అడుగంటిపోద్ది. సుజీ రవ్వ కదా ఇది, సుజీ రవ్వ. బొంబాయి రవ్వ అనేవారు మా చిన్నప్పుడు, అంటే బొంబాయి నుంచి తెస్తారమ్మా అనుకునేవాళ్ళు బొంబాయి రవ్వ అంటే. అయిపోయిందిరా, సింపుల్. ఇదిగో సింపుల్గా చేసేసాను. ఓకేనా, మీరు కూడా ఇలా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కేక్ తెచ్చుకుంటూకి వెళ్దాం. ఓకేనమ్మా, సరే నాడండి వాళ్ళలోకి. అమ్మ ఇదిగో స్వీట్ తయారు చేశాను. మా పిల్లలు మా చెల్లి ధైర్యంగా వచ్చారు. కనుమ వాళ్ళు అందరూ వెనక మారిపోతున్నారు బాబోయ్ బాబోయ్ అని. ఎవరన్నా యూట్యూబ్లో కనపడాలి అనుకుంటారు. మా వాళ్ళు ఏంటో అయ్యి బాబాయ్ వెనక్కి వెళ్ళిపోతారు. మా అమ్మాయితో ముందట వెళ్ళిపోతుంది. అమ్మ చాలా సంతోషం. ఇదిగో మా అబ్బాయి పట్టుకొచ్చాడు, కేక్ పట్టుకొచ్చాడు, కూల్ కేక్. మేనల్లుడు బయటకు వెళ్ళాడు, వచ్చేసినట్టున్నాడు చూడమ్మా. వచ్చేమని పర్లేదు మనకి. చాలా సంతోషం. ఎందుకంటే కేకులు కత్తిరించడం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ ఈవేళ ప్రత్యేకత. ఎందుకంటే యూట్యూబ్ నా ఫ్రెండ్స్ అందరికీ కనపడేలాగా చూసేలాగా చక్కగా కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. అమ్మా చాలా ఆనందం. కట్ చేద్దామా? నీ చెయ్యిటి శ్రీరామ్, అది చెయ్యివి. ఓకే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Sayamma. Happy birthday to you. Mama put. థ్యాంక్ యూ బంగారం. నీకు మళ్ళీ వచ్చే సంవత్సరం చక్కగా కొడుకుట్టాలి నీకు. మా అబ్బాయి పెళ్ళి అయిపోవాలి. థ్యాంక్స్ వెళ్ళి నువ్వు కూర్చో. మరి చెప్పు, నా గురించి 4 మాటలు చెప్పు. మా అక్క ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మా అక్క ఎంతో సంతోషంగా యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు మాకు చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. వాళ్ళందరూ సిగ్గుపడిపోతుందండి వంటలో. అది చాలా బాగా చేస్తుంది, వంటలు చాలా బాగుంటున్నాయి. మరి మీరందరూ కూడా చూడాలి, మీరందరూ కూడా ఆదరించాలని మా అక్కని మేము కోరుకుంటున్నాం. అది మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా అక్క బర్త్డే. మీరందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. అమ్మిదికో దా తీసుకో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బంగారం. నీకు కూడా పెడతాను. మరి మా మనవడమ్మ వెనకాలండి ఎవరు చేస్తున్నారో, వీడియో ఎవరు క్రియేట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా. మా మనవడు 9th క్లాస్, ఇప్పుడు 10th వెళ్ళాడు. శ్రీరామ్ చైతన్య మా మనవడు. నాకు ఒకే పాప, పాపకు బాబు. అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటారండి. మా బావగారి గారి పేరు పెట్టుకున్నాం, శ్రీరాములు గారు. మా బావగారి పేరు శ్రీరామ్ చైతన్య. బాగా చదువుతాడు. అదిగో మా మనవడు అన్ని గిఫ్ట్లు అలా పైకి చూపించమ్మా. మా మనవడు చదివేది లిటిల్ ప్యారడైస్. పద్మావతి మేడం ప్రిన్సిపాల్. చాలా బాగుంటుంది చదువు అక్కడ. చక్కగా ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతున్నాయి, చక్కగా వెళ్ళరండి అమ్మా. చాలా బాగుంటుంది. ఇదిగో అందరికి అయి చెప్పమ్మ ఒకసారి. తనే క్రియేట్ చేస్తాడు.
అన్నీ కూడా వీడియో మా పాప తీస్తుంది. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి తన హోంవర్క్లన్నీ క్లియర్ చేసుకుని వచ్చినాక వీడియో చేస్తాడనమాట. చాలా సంతోషంగా ఉంది శ్రీరామ్ బాబు. అది మరి ఇంకా నేను అంచెలంచెలుగా పెరగాలని చెప్పి మీ అందరూ కూడా మీ ఆధారం నాకు కావాలి. నా మీద చిన్నోళ్ళు పెద్దోళ్ళు చిన్న పిల్లలతో సుద్దా చూస్తున్నారు నా ఛానల్. మరి ఇంకా చూడాలి, మంచి మంచి వంటలు అవి చేయాలి, ఇంకెన్నో చేయాలి మీకు. అమ్మా కరెక్ట్గా ఈ వేళకి 2 నెలలు అయింది మేము పెట్టి. 28 స్టార్ట్ చేశారు, 28. ఎంతమంది అయ్యారమ్మా సబ్స్క్రైబర్లు? ఎంతమంది? 550 మంది అయ్యారు. 12,000 మంది చూశారు. కొందరికే తెలియట్లేదు. తర్వాత మీకు చెప్పేది ఏంటంటే సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు అడ్డంగా పెట్టి చూసుకోండి. చాలా బాగా క్లియరెన్స్గా చక్కగా కనపడుతుంది. ఎందుకంటే ఇలా పెట్టి చూసేసి ఇలా గెంటేయడం వల్ల మీకు ఏమీ అనిపించదు. ఎప్పుడైనా సరే ఇలా నొక్కుని ఇలా పెట్టి చూసుకుంటే చాలా బాగా అంత చక్కగా. టీవీలో ఉన్న వాళ్ళు టీవీలో చూసేసుకున్నారు. అందరికీ నెట్లు కదమ్మా, నెట్లు మళ్ళీ కేబుల్స్ ఉన్నవాళ్ళు ఉంటుంది. మరి కేబుల్ వాళ్ళకి టీవీలోకి రాదు కదా, ఓన్లీ టచ్ ఫోన్లోకే వస్తుంది. అందుకని మీరు అలాగా చూసారనుకో ఇంకా మీకు క్లియరెన్స్గా అర్థమవుతుంది, చక్కగా కనపడుద్ది. ఏమ్మా మరి నన్ను ఇలాగే ఆదరించాలి మీరు. చాలా సంతోషం. మా వాళ్ళు చాలా మంది వచ్చారు, సిగ్గుపడిపోయాక వెనక్కి కూర్చున్నారు. ఇవాళ సోమవారాలు అన్నారు, లేకపోతే బిర్యానీ గట్రా చేద్దాం సర్లే అని చెప్పేసి టిఫిన్ పురమాయించుకున్నాం. ఏమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు రేపు పొద్దున వస్తుంది మీ సాయమ్మ. ఇవాళ పచ్చళ్ళు కూడా పట్టాం, ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్దదే, నేనే కలపాలి అందరికీ. ఒక్కొక్కరు కలుపుతున్నాం. ఇప్పుడు కూడా కలిపే ఇలాగొచ్చాం కేక్ కటింగ్కి. చాలా ఎండలు ఉన్నాయమ్మా, అందుకని సర్లే అని చెప్పేసి ఇప్పుడు తాయితీగా కట్ చేశారన్నమాట. మరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఆనందపడతారని చెప్పి నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులు మీ అందరూ. అందుకని మీ అందరూ కూడా బాగోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. నా బ్లెస్సింగ్లు మీకు ఎప్పుడూ ఉంటాయి, మీ బ్లెస్సింగ్లు నాకు కావాలి. ఏమ్మా మరి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు రేపు పొద్దున వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.